హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడతాం. నమస్కారం సార్. సార్, పవన్ కళ్యాణ్ గారి పైన అలాగే నాగబాబు గారి పైన ఇండస్ట్రీ వాళ్ళే తిరగబడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం సార్. అంటే ఒకవైపు పెద్ద సినిమా రిలీజ్ అయింది, ఒక్కరు కూడా సినీ ప్రముఖులు ఎవరు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేయలేదు. మరోవైపు నాగబాబు గారు చేసిన ట్వీట్ పైన ప్రకాష్ రాజ్ గారు లేకుంటే రామ్ గోపాల్ వర్మ వీళ్ళందరూ కూడా తిరగబట్టి ఆ ట్వీట్లు చేస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది సార్ ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో చిరంజీవి పవన్ కళ్యాణ్కి యాంటీ సెక్షన్ ఒకటి చాపు కింద నీరులాగా పనిచేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఈవెన్ గతంలో కూడా హరిహర వీరమల్లప్పుడు కూడా దాన్ని ఆపాలని ఎగ్జిబిషన్ సెక్టర్, డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ ట్రై చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ వీరంగం అంతా ఇది నా విశ్వరూపం చూపిస్తా అది ఇదని బెదిరించాడు. ట్యాక్సులు కడుతున్నారా మీరు అవి బెదిరించాడు. మొత్తానికి అది సర్దు మరిగింది. దాని వెనక దిల్ రాజు ఉన్నాడని కూడా ఇప్పుడు వార్తలు వచ్చాయి. అలాగే ఇప్పుడు కూడా మేము పెద్దిని ఆపేస్తామని ఎగ్జిబిటర్లు సమ్మె చేయడం, 2-3 సార్లు సమ్మె చేశారు. డిస్ట్రిబ్యూటర్లు అంటే ఎగ్జిబిటర్లకి ప్రొడ్యూసర్ల మధ్య ఒక రకమైన పర్సనల్ వార్ కూడా మొదలైంది. దాంతో చిరంజీవి రంగంలోకి దిగాల్సి వచ్చింది. చిరంజీవి ఎగ్జిబిటర్లను పిలిచి మాట్లాడి పెద్దిని మీరు ఆపకండి, నేను మీ సమస్యలు పరిష్కరిస్తాను, నాకు పెద్ద రిలీజ్ అయిపోనివ్వండి అని చెప్పాడు. ఎందుకంటే అది పర్సంటేజ్ వెర్సెస్ రెంటల్ సిస్టమ్కి సంబంధించి గొడవ. ఎందుకంటే వాళ్ళు రెంటల్ సిస్టమ్ వద్దు పర్సంటేజ్ ఇవ్వమని ఎగ్జిబిటర్లు అడుగుతున్నారు. దాంతో పెద్దతోనే మనం ఇది చేయాలి, పెద్దని ఆపేస్తే ఇది అవుతుంది అన్నారు. అప్పుడు కూడా దీని వెనక దిల్ రాజు ఉన్నాడనే వార్తలు వచ్చాయి. మళ్ళీ దిల్ రాజు కూడా వచ్చి క్లారిఫై చేశాడు, ఖచ్చితంగా పెద్ద రిలీజ్ అవుతుంది, 100% అవుతుందని దిల్ రాజు కూడా చెప్పాడు. అలాగే పెద్ద రిలీజ్ అయింది. కానీ ఇండైరెక్ట్గా ఈ పెద్దకి నష్టం కలిగించే విధంగా జరుగుతుంది. ఇండస్ట్రీలోని ఒక వర్గం చేస్తున్నారు ప్లాన్గా. అందుకనే చిరంజీవి వాళ్ళు కానీ లేకపోతే ఈ సినిమా ప్రొడ్యూసర్లు కానీ ముందుగానే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైబర్ సెల్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీని మీద ఎవరైనా నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆల్రెడీ కేపీహెచ్బిలో ఒకరిని, గుంటూరులో ఒకరిని సైబర్ సెల్ వాళ్ళు అదుపులోకి కూడా తీసుకున్నారు. అంటే ఒక ప్లాన్డ్గా దీని మీద పెద్ద మీద నెగిటివ్ క్యాంపెయిన్ కూడా మొదలైంది. దాన్ని అందరినీ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి లేదు కదా. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ప్రేక్షకుల్లాగా వెళ్ళిపోయి మాట్లాడడం, ఫ్యాన్స్ లాగా మాట్లాడడం కొంతమంది ఇలాగా మొదలైపోయింది. దాని ఎఫెక్ట్ పెద్ద మీద కూడా పడింది. దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ఇదే టైంలో పవన్ కళ్యాణ్ మీద అటాక్స్ మొదలైనవి. పవన్ కళ్యాణ్ అయినా కనీసం పెద్ద రిలీజ్ అవుతుంది ఈ టైంలో మనం తెలంగాణలో గొడవ పెట్టుకోకూడదని అతను కూడా ఆలోచించలేదు. అతను వచ్చి కరెక్ట్గా తెలంగాణ ఆవిర్భావోత్సవం రోజే అతను ఎందుకు పెట్టాడు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆయనదేమి ఇక్కడ లేదు, జనసేన ఇక్కడ ఏమీ లేదు, ఇప్పటికిప్పుడు పెట్టాల్సిన అవసరం ఆయనకి ఏమీ లేదు, సైలెంట్గా ఉండొచ్చు, లేదు అమరావతిలో పెట్టుకోవచ్చు. ఆయన కావాలని ఇక్కడ పెట్టాడు, ఆయనకు తెలుసు ఇక్కడ పెడితే గొడవ అవుతుందని, గొడవ అయితే అవని ఆయన పెట్టాడు. దీని ఎఫెక్ట్ పెద్ద మీద పడుతుందని కూడా తెలియదా పవన్ కళ్యాణ్కి, ఆయన చేశాడు. దాంతో ఇక్కడ ఏమైందంటే పవన్ కళ్యాణ్ అటాక్ చేశారు, ఆ క్రమంలో పెద్ద మీద కూడా అటాక్ మొదలైనవి. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెరువు ఒకటి ఆక్యుపై చేసుకున్నాడని పవన్ కళ్యాణ్ని పెద్ద ఎత్తున ఇచ్చేశారు. ఇప్పుడు ఇందాక నేను వేరే వాళ్ళు మాట్లాడుతుంటున్నాను, చిరంజీవి ఇంటి దగ్గర కూడా 1000 గజాలు ఆక్యుపై చేసుకున్నాడని ఎవరో రాబోతుంది, ఉద్యమం అయిపోతుంది దీని మీద కూడా అంటున్నారు. అంటే ఒక ప్లాన్డ్గా పెద్ద చిరంజీవి మెగా ఫ్యామిలీ మీద ఒక ప్లాన్డ్ కానీ సిస్టమేటిక్ కానీ అటాక్స్ మొదలైనట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలో నాగబాబు గమ్మన అనుకుండా ఆయన గెలికాడు. మళ్ళీ నాగబాబు గెలికితే అది కూడా ఏంటంటే ఇప్పటికిప్పుడు నాగబాబు చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఆయన సందర్భం లేకుండా ఒక్కోసారి గెలుగుతూ ఉంటాడు నాగబాబు. ఆయన వల్ల జనసేనకే నష్టం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని పవన్ కళ్యాణ్ డీల్ చేసుకోగలుగుతున్నాడు. ఎందుకంటే రాజ్యసభలో ఆయన లింగంనేని రమేష్కి రాజ్యసభ ఇవ్వడం అనేది జనసేనలోనే కొంతమందికి ఇబ్బంది. దాన్ని పవన్ కళ్యాణ్ డీల్ చేసుకోగలడు. ఈయన మళ్ళీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి నాయకుడు ఏం చెప్తుంది ఏనండి, నోరు మూసుకొని వినండి, ఇవన్నీ చెప్పాడు. ఇవి జరిగేది అదే కానీ రీజనల్ పార్టీలో నోరు మూసుకొని వినమని అందరూ అంటారు కానీ బయటికి చెప్పరు. అవి ఓపెన్గా డెమోక్రసీ ఉంది మా పార్టీలో, మేము అందరి అభిప్రాయాలు తీసుకుంటాం, ఇలాగే మాట్లాడతారు కదా. ఈయన అవేమి లేకుండా డైరెక్ట్గా అనేసరికి ఈయన మీద ప్రకాష్ రాజ్ అడిగాడు, ఇది డెమోక్రసీనా లేకపోతే ఇదేమన్నా రాజుల కాలం అన్నట్టు. దానికి ఆర్జీవి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ కానీ నాగబాబుని కానీ అనలేదు. ప్రకాష్ రాజ్ అనిన దాన్ని ఇంకొంత ఆయన ఎక్స్పాండ్ చేస్తూ ఇంకొక ట్వీట్ చేశాడు,
అంటే మీరు చెప్తుండేది ఇది రాజరికం కాదు, ప్రజలు ఎన్నుకున్న అతను కాబట్టి బాధ్యత వహించాలనే కదా అన్నట్టుగా ఈయన ఇంకో ట్వీట్ చేశాడు. అంటే చిన్న ఆయన ఒక గుచ్చుతా ఉంటాడు కదా. మామూలుగా అయితే ఒకప్పుడు చాలా తీవ్రంగా విరుచుకుపడేవాడు. బట్ ఆయన మీద కేసు పెట్టడం, లోకేష్ ఆయన గట్టిగానే భయపెట్టగలిగాడు రాజీవిని. చివరికి లోకేష్ తో ఆయన కాంప్రమైజ్ కూడా అయ్యాడనేది చెబుతారు. సో దాంతో అప్పటి నుంచి కూడా ఆయన లోకేష్ మీద కానీ, చంద్రబాబు మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ ట్వీట్లు కానీ మిగతా ఆపేశాడు కంప్లీట్ గా ఆర్జీవి. సో సైలెంట్ గా ఉంటున్నాడు. కానీ ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఎంటర్ అయ్యేది కూడా బ్యాలెన్స్ గా జాగ్రత్తగా అయ్యాడు. మామూలుగా ఆర్జీవి అలా అవ్వడు, అంత జాగ్రత్తగా ఉండడు. ఆయన డైరెక్ట్ గా వ్యంగ్యంలోకి వెళ్ళిపోయి సెటైర్ ఇస్తాడు. కానీ ఆయన బ్యాలెన్స్ గా చాలా జాగ్రత్తగా ఆచితూచి ట్వీట్ చేశాడు. అయినా కూడా అది ఇదైంది. ఇప్పుడు ఏముందంటే రాహుల్ రామకృష్ణ అతను పవన్ కళ్యాణ్ అభిమాని అంటూనే పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడు ఏమీ రాహుల్ రామకృష్ణ స్పందించాల్సిన అవసరం లేదు. ఆయన మీ శాఖల్లో ఆర్టీఐ ద్వారా నువ్వు అప్లై చేయాలి కదా. అప్లై చేసి పవన్ కళ్యాణ్ శాఖలు ఇవ్వకపోతే కదా ట్వీట్ చేయాలి. ఇవ్వకుండానే నువ్వు ఆర్టీఐ ద్వారా బయట పెడతారా అవన్నీ అడిగాడు. ముందు నీకు బయట రావాలంటే అప్లై చేయి. సో అతను కూడా ప్లాన్ గానే చేసినట్టుగానే అనిపిస్తుంది. సో ఇట్లా క్లియర్గా ఏంటంటే పెద్ద సినిమా చుట్టూ మళ్ళీ ఏంది లేటెస్ట్ గా గిరిజన సంఘాలు బయటకు వచ్చాయి. 5 రోజులు అయింది రిలీజ్. ఇప్పుడు గిరిజన సంఘాలు వచ్చి గిరిజనులను అవమానించారు. నిజానికి దాంట్లో గిరిజనులు అవమానించలేదు, గిరిజనుల జీవితాన్ని అద్భుతంగా చూపించారు. ఎంతగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఒక ఐడెంటిటీ లేదు, వాళ్ళకి ఒక రైల్వే స్టేషన్ లేదు, దాంట్లో ఎన్ని బాధలు పడుతున్నారు అని ఆ గిరిజనుల నుంచి హీరో. మామూలుగా సినిమాల్లో ఎలా ఉంటది, బయటోడు వెళ్ళి గిరిజనులను ఉద్ధరిస్తూ ఉంటారు మామూలు మన సినిమాల్లో. కానీ దీంట్లో అట్లా కాదు. ఆ గిరిజనుల నుంచే వచ్చిన పెద్ద అనే క్యారెక్టర్ని తీసుకొని తమలో నుంచే బయటకు వచ్చి తమలో నుంచే వచ్చిన అతను నేషనల్ లెవెల్లో ఆడి చేయడం అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇది మామూలుగా జనరల్గా చూపించరు. ఇలాగా తమిళ సినిమాలు, మలయాళం సినిమాల్లో చేస్తారు తప్ప తెలుగులో వేరే వాడు ఇల్లు వాళ్ళని కాపాడుతుంటాడు. బయట వాడు ఇల్లు కదా వేరే వాళ్ళని కాపాడుతూ ఉద్ధరిస్తూ ఉంటారు. అంటే గాంధీ అన్న మెథడ్ అనమాట. అంటే ఎస్సీలో నుంచే దళితుల్లో నుంచే లీడర్లు అయ్యి వాళ్ళు కాకుండా బయట నుంచి వెళ్ళి అప్పర్ కాస్ట్ నుంచి వెళ్ళి వాళ్ళని ఉద్ధరించడం. అమెరికా కూడా అంతే. అమెరికా హీరోలే ప్రపంచాన్ని కాపాడుతుంటారు వెళ్ళి. అమెరికా నుంచి కాపాడాలన్నా మళ్ళీ అమెరికా వాళ్ళు ఉండాలి. అవతార్ కూడా అదే. అమెరికా విలన్స్ నుంచి అవతార్ దీన్ని కాపాడడానికి మళ్ళీ అమెరికా వాళ్ళే వెళ్ళాలి. వాడే వాళ్ళ అవతారం ఎత్తి కాపాడాలి. ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా ఒక గిరిజన లేకపోతే ఆదివాసీల నుంచి వచ్చిన రామ్ చరణ్ క్యారెక్టరు ఆదివాసుల జీవితాన్ని బెటర్గా చేయడానికి కోసం ఎట్లాంటి త్యాగం చేశాడనేది కథ. ఖచ్చితంగా అది మంచి పాయింట్, బాగా తీసుకున్నారు. సరే సినిమా లోపాలు ఉంటే అది వేరే విషయం. సో కానీ దీన్ని ఒక ప్లాన్డ్ ప్రకారం సినిమా ఇండస్ట్రీలో ఉంటే కొంతమంది అటాక్ చేయడం మనకి కనబడుతుంది అనమాట. సో ఇది దీన్ని అంటే నేను అనుకోవడం ఇది పెద్ద డ్యామేజ్ చేస్తుందని కాదు, కొంతవరకు డ్యామేజ్ అయితే అవుతుంది. అది కలెక్షన్ల మీద ఆల్రెడీ ప్రభావం పడింది. కొంతవరకు అయితే ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇలాంటి థీమ్స్ ఎన్నుకోవాలన్నా, ఇంత బడ్జెట్ పెట్టి తీయాలన్నా భయపడే ఒక వాతావరణం అయితే మొదలైంది. దీంట్లో పవన్ కళ్యాణ్ కూడా స్ట్రాటజిక్ మిస్టేక్స్ చేశాడు. అట్లాగే అదంతా కూడా రామ్ చరణ్ అండ్ చిరంజీవి వీళ్ళ మీద పడింది. సో ఇండస్ట్రీలో కూడా ఎవరు కూడా ఈ సినిమా చూసి బాగుందని మామూలుగా అయితే చాలామంది వచ్చి ట్వీట్లు చేయడం అనేది చేస్తూ ఉంటారు. సో దీని మీద చేయలేదు ఎవరు. నిజానికి ఇది వేరే విమర్శకులు వాళ్ళు మాట్లాడారు, కానీ సినిమా రంగం నుంచి ఇది చాలా బాగుంది సినిమా, ఇలాంటి సబ్జెక్ట్ చేశాడు రామ్ చరణ్ అద్భుతంగా. నిజానికి రామ్ చరణ్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అది అందరూ కూడా ఒప్పుకుంటున్నారు. అతని ఫిజికల్ హార్డ్ వర్క్, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషను, డ్యాన్సులు ఇవన్నిటితో పాటు పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఎక్కడ ఎంత ఇవ్వాలి, ఏ మోతాదులు ఇవ్వాలి, ఏ ఎమోషన్ ఎట్లా ఇవ్వాలి, ఇవన్నీ పర్ఫెక్ట్గా రామ్ చరణ్ చేశాడు. ఒక నేషనల్ లెవెల్ హీరోకి రామ్ చరణ్ రీచ్ అయిపోయాడు. దీని ద్వారా సినిమా రీచ్ అయిందా లేదా పక్కన పెడితే తను రీచ్ అయ్యాడు గ్యారంటీగా. అది గ్యారంటీగా రామ్ చరణ్కి ఈ సినిమా తన కెరీర్కి అడ్వాన్స్మెంట్కి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది.